ఆయన తీసుకొని ఇసిరేసిన అన్నీ మనం చూడలేదా? సో ఇంత అరాచకం వాళ్ళు చేస్తూ ఉంటే లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా మనం గుడ్డెత్తుగా చేలో పడ్డట్టుగా ఆయన అపర మీద మనం సమర్థిస్తామంటే సమర్థించుకునేటటువంటి పిక్చర్లు సమర్థించుకోమండి. నేను ఖచ్చితంగా నేను అడిగిన దాన్ని అది నేను దాని మీద ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీద కావాలంటే వాళ్ళు కేసులు పెడతారు. వాళ్ళ మీద ఎందుకు పెడతారు? అసలు ఆ పర్మిషను అంత నైట్ మళ్ళీ ఆయన ఏంది రివర్స్లో అంట అక్కడ రోడ్డు బాగోలేదు, గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు ఉండటం వల్ల వాళ్ళు దయ్యిందని అందుకని కళ్ళకు కట్టినట్టు విజువల్ చూపించారు. గుంతలు ఉన్నాయా ఏమున్నాయి బాబు నీకు కనపడకపోతే అదే పిఠాపురంలో హాస్పిటల్ ఉంది, ఒకసారి వెళ్ళి చూయించుకో. దీని గుంతలు ఉన్నాయా సార్? ఇక్కడ ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం, ఇక్కడ గుంతలు ఉన్నాయా సార్ చెప్పండి? ఇది రంగంపేట, అక్కడ ఎక్కడ ఏ గుంతలు కనపడుతున్నాయి? మరి పవన్ కళ్యాణ్ గారికి కనపడకపోతే నేనేం చేయగలుగుతాను? ఆయనకైతే కళ్ళు బాగానే కనపడతాయి. ఏ సార్ ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం, ఎక్కడున్నాయి సార్ గుంతలు? ఇది జరిగినటువంటి ప్రాంతం చెప్పండి. ఇక్కడ జరిగింది యాక్సిడెంట్, ఇక్కడ గుంతలు ఉన్నాయా? రోడ్డు బాగోలేదంట, వైసీపీ రోడ్డు వేయలేదంట, అందుకని వాళ్ళు చనిపోయారంట. ఇట్లాంటి వ్యక్తిని మనం ఏం చెప్పాలి? అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టే కదా. మరి దీని మీద కూడా కేసు పెట్టాలి ఆయన మీద. ఎందుకంటే ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసి ఒక ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. రెండోది, కొత్త సంవత్సరం అన్ని మేము పథకాలన్నీ అమలు చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాం అన్నారు. ధన్యవాదాలు. మీరు కొత్త సంవత్సరంలో పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో అమ్మఒడి లేదు, ఏదైతే ఆడబిడ్డ అనేది లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అమ్మ వందనం లేదు, ఏదైతే ఉచిత బస్సు లేదు, అన్నీ 2024 ఎత్తుకుపోయింది. 25లో కనీసం వచ్చే నెల పై వచ్చే నెల నుంచి ఇవి కూడా కల్పిస్తారా లేదా చూద్దాం. మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వకపోతే ఎలా నిలదీయాలో కూడా ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇందాక చిన్నబాబు గారు అన్నారు కాబట్టి మరి కరెక్ట్ టైంలో మీరు అడిగారు. పాప చిన్నబాబు గారు వీడియో కూడా ఒకటి నిన్నే ఉండిపోయాడు. ఆయన ఎవరో నారా లోకేష్ గారు పోయినప్పుడు డైరెక్ట్గా ప్రజలు అడుగుతున్నారు, మహిళలు, మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళు ఇది చూడండి. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదండి. వాళ్ళు క్లియర్గా ఒక్కొక్కటి అడుగుతున్నారు. మాకు ఉచిత బస్సు ఏది, లేదంటే మాకు ఏమన్నా సిలిండర్ లేదు. సిలిండర్లకు ఇప్పటికీ డబ్బులు పడలా చాలా మందికి. ఒక్క తిరుపతి జిల్లాలోనే 1,00,000 మందికి పడలా డబ్బులు. ఏది 48 గంటల సమస్యల కోసం ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉచిత సిలిండర్ అంటే ఏమిస్తారు? మనం ఉచితంగా డబ్బులు కట్టకుండా తీసుకోవాలి. మీరు డబ్బులు కట్టండి, తర్వాత 48 గంటలు వేస్తామంటే 48 గంటలు కాదు 48 రోజులైనా రానటువంటి పరిస్థితులు ఉంటాయి. సో సమస్యలు ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు రైతులకి వీళ్ళు 20,000 ఇస్తామన్నారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 10,000కి పెంచింది, అంతకుముందు 6,000 ఇచ్చేది. సో మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుతాం 30,000 వాళ్ళ లెక్క ప్రకారం. మమ్మల్ని అడిగారు కదా ఆ రోజు, మేము 12,500 మేము 12,500 4 సంవత్సరాలు ఇస్తాను, 5 సంవత్సరాల పాటు 13,500 సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని ఇస్తే అది వేరు ఇది వేరు అన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళకి అది వేరు ఇది వేరే కదా ఇవ్వాలి కదా. మరి 30,000 ఇవ్వాలి లెక్క ప్రకారం. ₹1 ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద పోరాటం చేస్తారు. రైతులకు సంబంధించి కావచ్చు, పక్క ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. మేము వస్తే 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి పెద్ద వాగ్దానాలు చేశారు కదా. ఒక్క జూలై నెలలో మాత్రం ఇచ్చేస్తారు వాస్తవంగా. ఆగస్టు నుంచి ఏ నెల 1వ తారీఖు జీతం వచ్చిందో చెప్పానండి. 7వ తారీఖు అయినా ఈ రోజు కూడా టీచర్లకు జీతాలు. కూటమి ప్రభుత్వం చాలా మంది మీద, గత మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. వైఎస్ఆర్సీపీలో ఎక్కువ అంటున్నారు కదా, అంతకంటే ఏం చేయగలుగుతారు? అమ్మఒడి ఏదంటే కేసు పెడతారు, అరే ఆసరా ఏమైందంటే కేసు పెడతారు. అయ్యి ఆటో వాళ్ళకి 10,000 ఇస్తా అన్నారు కదా.